వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. మధిర నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో ప్రచారం చేసిన కేరళ మాజీ ఎంపీ రమేష్ చెన్నితాల. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్న పురంధేశ్వరి. బడుగు బలహీన ప్రజలకు సామాజిక సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చేస్తున్నారన్న జూపూడి ప్రభాకర్ రావు. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం మండలం పరిధిలోని పలు గ్రామాలలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కావున అసలైన బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలందరూ కూడా అండగా నిలవాలని భట్టి విక్రమార్క తెలిపారు. అవగాహన కావాలి, ఆలోచన కావాలి, ఆర్థిక పరిస్థితి పైన అనుభవం కావాలి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి, అమలు చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే కదా ప్రజలకు ఏమైనా మేలు జరిగింది. ఇవన్నీ ఏమి చేయకుండా నీళ్ళేం, ఇల్లు, వాకిలేం, పెన్షన్లేం, తిండి పెట్టాం, రోడ్లేం, కరెంట్ ఏమి ఇవ్వం. కానీ రోజు ఇంటి ముందు వచ్చి కూర్చుంటే నాకు ఓటే అంటే ఏ లాభం? నువ్వు ఇంటి ముందు కూర్చుంటే కూర్చోపోతే. అందుకోసం వాళ్ళు చెప్పండి, ఇంకోసారి ఎవడైనా వచ్చి అని చెప్తే ఇవన్నీ మనం చేస్తా చెప్పాయా? నా ఇంటి ముందు కూర్చున్న బాగానే ఉంది, 10 ఏళ్ళ నుంచి కూర్చుంటావు కదా, జిల్లా పరిషత్ చైర్మన్ 5 ఏళ్ళు అవుతుందిగా, అధికారం ఉందిగా. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పరిపాలనపై ప్రజలు విసిగిపోయారని కేరళ మాజీ ఎంపీ మాజీ మంత్రి రమేష్ చెన్నితాల అన్నారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లోని ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాష్ట్రంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి జరగలేదని ఆయన ఎద్దేవా చేశారు. और इनके कार्यकाल में जनता में जो मेंबर ऑफ पार्लियामेंट था उस समय जो प्रगति हुआ है, जो भी कोशिश हुआ है, जनता की पीड़ा को दूर करने की उन्होंने जो कोशिश की है, वो सारे इनको सोच करके, विचार करके, वो मन में रख करके इनको वोट देगा और उनको विजयी बनाएगा. सो तेलंगाना में इस बार परिवर्तन की लहर चल रहे हैं. परिवर्तन होने के लिए लोग आगे आ रहे हैं. इसलिए हमको पूरी तरह विश्वास है कि कांग्रेस की सरकार तेलंगाना में बनाएगी. कोई भी प्रत्याशी कुछ भी बोल सकते हैं. लोग कांग्रेस के गारंटी के ऊपर विश्वास इसलिए करते हैं कि 1 महीने के अंदर बेंगलुरु में किया है हम लोग, कर्नाटक में वो 6 वादा दिया था पूरा कर दिया, छत्तीसगढ़ में किया है, राजस्थान में की है, आज मध्य प्रदेश में की है. बीजेपी सरकार ने कौन सा वादा पूरा किया? मोदी ने, प्रधानमंत्री जी ने बोला था कि हर साल 3 करोड़ लोगों को नौकरी देगा. क्या किसको दिया है? किसानों को कुछ दी है? पेट्रोल डीजल के दाम पर दिन एवरी डे इंक्रीज होते जा रहे हैं और गरीबों को कुछ सलाह में कुछ फायदा मिला है. जो कोविड हुआ है, कोविड में हजारों की तादाद में, लाखों की तादाद में लोगों को नौकरी से मुक्ति कर दिया. क्या किसी को नौकरी दी है? बढ़ते हमारे जो प्राइस बढ़ते जा रहे हैं, उसके काबू है? नौकरी नहीं है, बेरोजगारी इतना बड़ा होते जा रहे हैं. लोगों को 10 साल के अंदर मोदी जी ने क्या किया है केवल भाषण के अलावा? टीआरएस के ऊपर इतना स्कैम आया हुआ है, पावर स्कैम, और जो इरिगेशन कैनाल के ऊपर, कालेश्वरम कैनाल के ऊपर या कितना करप्शन की चार्ज है. उसे हम चाहते हैं कि ट्रांसपेरेंट सरकार हो जाए, बढ़िया सरकार आपको मिल जाए. क्या या इतना पब्लिक डेब्ट इंक्रीज बढ़ते जा रहे हैं.
चलिए प्रदेश की एक नया दिशा देने के लिए कांग्रेस पार्टी चुनाव लड़ रहे हैं। बीजेपी और टीआरएस को हरा करके इस इधर के जनता కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేస్తోందని సీఎం జగన్ అప్పుల పాలు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్జీ రంగా వర్సిటీలో పనులకు, వర్సిటీ భవనాలకు, పరిశోధనలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో అయితే పనులు జరగటం లేదన్నారు. ఎయిమ్స్ కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, ఎడ్లపాడు స్కైస్ పార్క్ అభివృద్ధికి ఆగిపోయిందని చెప్పేసి పురంధేశ్వరి విమర్శించారు. ఆగండి. అయితే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందించినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని అయిన తర్వాత, అంటే ఈ 9.5 సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పాలనని, ఒక సమర్థవంతమైనటువంటి పాలనని, దృఢ నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి పాలనని దేశానికి అందించినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇది ఈ 9 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా పలానా అవినీతి నరేంద్ర మోడీ గారు కానీ లేదా వారి మంత్రివర్గ సహచరులు కానీ చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపలేరు. అదేవిధంగా అభివృద్ధికి, పేదల సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అనేక కార్యక్రమాలు, పథకాలు రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడినటువంటి వర్గాలకి చెందినటువంటి వారు, అణగారిన వర్గాలకి చెందినటువంటి వారు, ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ ఈ వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో వారి కార్యాచరణ ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు, అర్థం చేసుకున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. దానికి అనుగుణంగానే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా సందర్భంలో పేదలకి ఉచితంగానే 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు వారికి ఇవ్వాలి అని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటి వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. కరోనా లేదు అని మనం భావించినప్పటికీ పేదలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని గుర్తించి వారు ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని కొనసాగిస్తూ వచ్చారు. మొన్ననే మళ్ళీ నిర్ణయం చేయటం జరిగింది. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని మేము పొడిగిస్తాము అని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి వారందరికీ అనేక కార్యక్రమాలు, అంటే వారి జీవితాలకి రక్షణ కల్పిస్తూ, భరోసాని కల్పిస్తూ ఇన్సూరెన్స్ పాలసీలు ప్రవేశపెట్టిన, అదేవిధంగా పేదలకి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనని ప్రవేశపెట్టిన, ఈ రకంగా అనేక కార్యక్రమాలు, మహిళలకి మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన, జన్ధన్ యోజన వంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచన. రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి ప్రజలకు సామాజిక సాధికారతను చేకూర్చాలని లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చేస్తున్నారని రాష్ట్ర సలహాదారుడు జూపూడి ప్రభాకర్ అన్నారు. పొన్నూరు పట్టణంలోని సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని విలేకరులతోటి ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సాధికారతను ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. నిత్యమై వచ్చినటువంటి ప్రజాసేవకులను మాత్రమే గెలిపించుకుంటారా? ఇది మీకే వదిలేసిన జగనన్న భాషలో చెప్పాలంటే మీ కుటుంబంలో లబ్ధి జరిగిందని మీరు భావిస్తేనే మాకు ఓటేయండి. ఎంత ధైర్యం ఉండాలి ఈ మాటకి? మేము ఓటు అడగట్లేదు. వీఆర్ నాట్ బెగ్గర్స్, వీఆర్ ఓన్లీ సర్వెంట్స్. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రభుత్వంగా తిరిగి మళ్ళా మీకే పెంచే క్రమంలో వయసులో చిన్నవాడైనా, గతంలో అనుభవం లేకపోయినా, చాలామంది చెప్తున్నారు ఆయనకు అనుభవం ఉందట, ఎవరు ఇంకొక ఆయనకి
ఆయన ఇరగదీస్తాడట అనుకున్నారు, కానీ పగిలిపోయింది, మొత్తం సీట్ అంతా పగిలిపోయింది, ఏమీ లేదు, ఇరగదీసింది. కాబట్టి జగనన్న వచ్చి చేసిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు వచ్చాయి, అసైన్ ల్యాండ్స్ పట్టాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, రైతులకి రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. ప్రతి ఊళ్ళలో ఇంతకుముందు ఏదో ఒక పంచాయతీ ఆఫీస్ కనబడేది, కానీ ఈరోజు విలేజ్ సెక్రటేరియట్స్ వచ్చాయి. ప్రతి ఊళ్ళల్లో ఇంతకుముందు ఎంఆర్ఓ కనబడుతుండేవాడు, ఇప్పుడు సర్వీస్ చేయడం కోసం విలేజ్ అసిస్టెంట్స్ వచ్చేసారు, వాలంటీర్స్ వచ్చేసారు. ఒక నూతన విప్లవాత్మకమైన మార్పుకి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసినటువంటి న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి. ఆల్ స్టార్టప్స్, న్యూ స్టార్టప్స్. ఈ రాష్ట్రంలో, ఈ దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా తీసుకుని ప్రయాణించాలని అడుగుతున్నటువంటి నేపథ్యం ఇది. ప్రధానమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, అన్నింటిలో నెంబర్ 1గా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి అని కోరుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి బస్సు యాత్ర, ఇప్పుడే మాట్లాడినటువంటి ఇంటెన్షన్స్ మీటింగ్ చాలా చక్కగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వాళ్ళకున్నట్టు అభిప్రాయం చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకున్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చెప్పడం జరిగింది. వీటన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకోవడం, ఇవన్నీ తిరిగి మళ్ళా ప్రజలకు చెప్పడం కోసం. పేదవాడి బతుకుగా పేదవాళ్లే మళ్ళా ఉన్నతమైన వర్గాల వాళ్ళు స్టేజీ కింద ఉండాలి, పేదవాళ్ళు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్టేజీ పైన ఉండాలి, వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇది నూతన శబ్దం కాదా? ఇది నూతన సంకేతం కాదా? ఇక్కడ మాట్లాడుతున్నది పేదల గొంతులు కాదా? అందుకే ఇది ఒక నిశ్శబ్ద విప్లవంలాగా ముందుకెళ్తున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి పల్నాడు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న ధూళిపాళ్లపై ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఫైర్ అయ్యారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క అభివృద్ధి పని చేయని నువ్వు సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల తరబడి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని మసిపూసి మారేడికాయ చేసి మోసం చేసే ఘనత చంద్రబాబు నాయుడు తప్ప అక్షరాల ప్రతి మాటని, ప్రతి హామీని నిలబెట్టుకొని, మరీ ముఖ్యంగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేశారో ఇవాళ ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఈ బస్సు సాధికార యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ తెలుగు దుష్ప్రచారాల పార్టీ వాళ్ళు ఓరవలేకపోతా ఉన్నారు. ఎక్కడ తప్పు దొరికిద్దా, ఎక్కడ దేన్ని ఇచ్చేద్దామని చూసే రందే తప్ప వాస్తవాలు మాట్లాడే అలవాటు ఎక్కడా లేదు. వాళ్ళకున్న మచ్చలు, వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో అది ఎదుటోళ్ళు కూడా తప్పులు చేస్తారు, ఎదుటోళ్ళ మీద కూడా అదే బురద వేద్దాం అనే తాపత్రయం మనం నిన్న చూసాం పొన్నూరు నియోజకవర్గంలో. ఆ తెలుగు దుష్ప్రచారాల పార్టీ ధూళిపాల నరేంద్ర ఏ విధంగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నాడు. మైనింగ్ గురించి మాట్లాడాడు. ఎవరు మైనింగ్ చేశారో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. చేబ్రోల్ మండలంలో ఏ విధంగా మైనింగ్ చేశాడు, గుండెమేడ లేకపోతే అమరావతి ప్రాంతంలో ఎవరు ఇసుక మైనింగ్ చేశారు, లేతే వ్యాపారస్తుల దగ్గర ఎవరెవరు చందాలు వసూలు చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఉమ్ము వాళ్ళ మీద పడినట్టు. పాడి రైతు కింద, దొంగ పాడి రైతు కింద నమోదు చేసుకొని సంఘం డైరీలో చైర్మన్గా వెలగబెట్టే మనిషి వందలాది కోట్ల రూపాయలు పాడి రైతులకు చెందాల్సిన డబ్బుల్ని డీవీసీ ట్రస్ట్కి మళ్లించుకొని ఇవాళ నీతులు మాట్లాడతాడా? నిన్న ఏలూరు జిల్లాలో లింగాపురం, వేములపల్లి ఇలాంటి గ్రామాల నుంచి బోనస్లు రావాలి, బోనస్లు ఒప్పందం చేసుకొని 14% బోనస్ ఇవ్వాల్సింది 2 ఏళ్లుగా తిప్పుకుంటా ఉన్నారు. ఆ బోనస్లు అడగడానికి వచ్చిన పాడి రైతుల మీద దాడి చేసి ధూళిపాల నరేంద్ర కుమార్ అతను గోండాలు దాడి చేసి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేశారో మనం చూసాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండల అంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్య భగవానునికి
కిరణ స్పర్శతోటి పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 18వ తేదీ నిర్వహించనున్న పంచమి తీర్థానికి టీటీడీ అత్యద్భుతమైన ఏర్పాట్లను చేసింది అని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆ కారణంగానే ఆయన యొక్క సమస్తమైనటువంటి ఐశ్వర్యమంతా కూడా నీ అధీనమై ఉన్నది తల్లి అని కీర్తించారు. అందుకనే ఈనాడు వేదనారాయణ రూపంలో హంసి సర్వం త్రాతుం సత్కీదంబపురాబ్దే చాంద్రే పూజ చలివేడి ఊర్పు నీ సంపంగిపు కనలు పూజ కందువ పూజ నీవి కందువ పూజ పద్మావతీదేవి తిరుచానూరులో మాడవీ ఏమిటయ్యా ఈ శృతిబద్ధ సంసేవనం? అరుణారుణ వర్ణంతో బాలలు అమ్మకు కనువిందు చేస్తుంటే ఆమెకు వేణుల విందు చేశారు. ఉందండి అమ్మవారికి తాను పాలకడలలో పుట్టింది అంటే ఆమె జల సంభవ జలజ ఎల్లగాని కోరికలు చెల్లుబడి నీ పద్మవర్ణం పామిహోరహ్మయే శ్రియాం ప్రపదినేమిం శరణమహం ప్రపద్యే లక్ష్మీ మేనస్యతాం త్వాం వృణే కుదిం వజ సజ్ఞమసీమహి శోనాం రూపమన్నస్య మయే శ్రీం పుష్టిం సువర్ణం హేమమావహజాత వేదో లక్ష్మీమనపగామిని జ్ఞానాయేక్షన్మహిషస్సు యద్వా పరోపమన్యునా యదవర్త్యా సుకల్పమగ్నే తత్నవ పునః ధనధరయే విద్మహే సర్వసిద్ధ్యే ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ధనధరయే విద్మయిచ్ఛమాన పుణ్యశ్లోకం యజమానాయ గృహ్ణతే గృహ్ణాహి భగవతే సవిధరాధిపత్యై వయస్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమో వజేయ జ్యోతితయ చానుషేభ్యః. వందే గాతో భేషజా సన్నో అస్తు విపదే
शम्भोर्मयो भोर्नो हृदे प्राणादिदाजरथोना शतं भवस्युतिभिः वयस्वपर्ण उपवेदुरिन्द्रम् प्रियमेधावो भवन्तु वेदये श्रेयोरभिस्रवन्तु नः ईशानावास्मे भूय सूर्योऽस्मान् द्वेष्ठ्यञ्च वयं देष्मः भुवस्तान ऊर्जे तथतनयान् ब्रह्मजान् ब्राह्मणस्यान् शान्तिरेव शान्ति शान्तिर्मे श्यामा ब्रह्मब्रह्मदेष्मतन्न महासीते ओम కడప జిల్లా వేంపల్లె ఇడుపులపాయ ట్రిపుల్ కొండచిలువ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసింది. బాయ్స్ హాస్టల్ 2లోకి ప్రవేశించిన కొండచిలువ కనిపించడంతో విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని ట్రిపుల్ డైరెక్టర్ సంధ్యారాణి దృష్టికి తీసుకుని వెళ్లగా అటవీ శాఖ అధికారులకు ఆమె సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండచిలువను సంచిలో బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. సత్యసాయి జిల్లా హిందూపురంలోని డీసీ ఆంజనేయ కన్వెన్షన్ హాల్లోని మణేసముద్రం ఆస్వార్థ నారాయణ రెడ్డి హిందూపురం రూరల్ టీడీపీ కన్వీనర్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం పలకటంతో పాటుగా సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టారు. అంతకుముందు హిందూపురం పట్టణంలోని జనసేన టీడీపీ పార్టీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి అన్నారు. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్నటువంటి సొరంగం కూలిపోయిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత తెచ్చిన డ్రిల్లింగ్ మెషిన్ పనిచేయకపోవడంతో సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను సురక్షితంగా కాపాడేందుకు అత్యాధునిక యంత్రాలను తీసుకొస్తున్నారు. వీటిని భారతీయ వాయుసేన తరలిస్తూ ఉంది. ఇది గంటకు 5 మీటర్ల మేర సొరంగం తవ్వుతుందని అధికారులు చెప్పారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ సమావేశం ప్రత్తిపాడు వెంకటేశ్వర కళ్యాణ మండపంలోని జరిగింది. ఈ సమావేశంలోని టీడీపీ ఇన్ఛార్జి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ నియంతృత్వ పాలన పోవాలంటే టీడీపీ జనసేన కలిసి పనిచేయాలని అన్నారు. టీడీపీ నాయకుడు మాకినేని పెద్దరత్తయ్య, వందనాదేవి, జనసేన నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు పాల్గొని పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రామాంజనేయులు పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. విభిన్నమైనటువంటి దృక్పథాలు ఇవన్నిటి కూడా వడపోసినటువంటి పెద్దలు రత్తయ్య గారు. మరి మా భవిష్యత్తు ప్రణాళికలో రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు రెండు పార్టీల యొక్క అధినేత భావజాలం ఒకటైనప్పుడు అధికార నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయాలి, రాక్షసుని ఇంటికి పంపాలి అని నిర్ణయించుకున్నప్పుడు మేము ఏ రకమైనటువంటి గురుతర బాధ్యతలు నిర్వహించాలో, మా బాధ్యతలు నిర్వహించేటప్పుడు మాకు ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఎలా ఉంటాయో వాటిని నివృత్తి చేసుకోవడానికి మేము ఎలాంటి పంతాలు కొనసాగించాలో మాకు మార్గ నిర్దేశం చేయవలసిందిగా పెద్దరత్తయ్య గారితో ప్రారంభించుకుందాం. ఆయన అభిప్రాయం తర్వాత ఇటు జనసేన వైపు నుంచి మరి కొరపాటి నాగేశ్వరరావు గారు, తర్వాత అటువైపు ఇటువైపు కొంతమంది అభిప్రాయాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు పెద్దలు రత్తయ్య గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. నేను గుంటూరు జిల్లా సెక్రటరీ గాను, క్లస్టర్ 4 ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. క్లస్టర్ 4 అంటే చోడవరం నుంచి బుడంపాడు దాకా లాల్పురం, ఏడుపూరు, పుత్తూరు ఈ గ్రామాలన్నింటి కూడా నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు బసవబాబు, ప్రత్తిపాడు తూర్పుపాలెం. నేను జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా అంటే నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సునీల్, కాకమాల మండల పార్టీ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దారా వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్పంచ్ని, జిల్లా సర్పంచ్ సంఘ ఉపాధ్యక్షుడిని, జిల్లా ఎస్ఎస్సీ అధికారి ప్రతినిధిని, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. మధిర నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బట్టి విక్రమార్క. ప్రజాస్వామ్య కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ లో ప్రచారం చేసిన కేరళ మాజీ ఎంపీ రమేష్ చెన్నితాల. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. ఎన్జీ రంగా వర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదన్న పురంధేశ్వరి. బడుగు బలహీన ప్రజలకు సామాజిక సాధికారతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన చేస్తున్నారన్న జూపూడి ప్రభాకర్ రావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.